హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంకేఎస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా ఇంట్లో స్పెషల్ గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. నేను తెల్ల గోంగూర ఒక పావు కేజీ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఏమేమి పదార్థాలు కావాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఎండుమిర్చి ఒక 10 కాయలు ఇలా తుంపి పక్కన పెట్టుకోండి. ఒక స్పూను ఆవాలు తీసుకోండి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూను నువ్వు పప్పు, ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. ఇది ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసుకోండి. ఒక మందపాటి బాండి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక నేను ఇప్పుడు ఇందులో పోపు వేసుకుంటున్నాను. ఫస్ట్ మెంతులు వేసుకుంటున్నాను, తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను, తర్వాత జీలకర్ర వేస్తున్నాను, తర్వాత ఇవి కొంచెం అటు ఇటు తిప్పుతూ మనం దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఇట్లా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చిలో గింజలు ఉంటాయి కదండి, అవి తీసేయకండి. ఎండుమిర్చి గింజలు వేసుకుంటేనే మనకి కారం చాలా రుచిగా ఉంటుంది. అందుకని అవి కూడా వేసేసి వేయించుకోండి. చూసారా, ఇలా మాడిపోకుండా కొంచెం దోరగా ఉండేటట్టు చక్కగా వేయించుకోండి. ఇవి వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటుంది. ఇందులో నేను చూపించిన నువ్వుపప్పు కూడా వేస్తాను. ఈ నువ్వుపప్పు వేయటం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని నువ్వుపప్పు కూడా వేసుకోండి. ఇందులో నేను వెల్లుల్లిపాయ అది ఏం వేయట్లేదండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ ఒకసారి తిప్పుతూ అటు ఇటు కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. నువ్వుపప్పు ఎక్కువ వేగన అవసరం లేదు. నేను తీసేస్తున్నాను ఈ పోపుని. ఇదిగోండి, వేయించిన పోపు అంతా నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు అదే బండి మళ్ళీ పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ గోంగూర వేయించుకోవటానికండి. ఇందా నేను పోపు చేశాను కదా, ఇప్పుడు గోంగూర వేయించుకుంటున్నాను. ఈ గోంగూర శుభ్రంగా కడిగి ముట్టకు వేసి నేను ఆరబెట్టి ఉంచుకున్నాను. మీరు కూడా అలా శుభ్రం చేసుకోండి. గోంగూర నాకు 5 నిమిషాల్లో ఇలా వేగిపోయింది. మీరు కూడా ఇలానే గోంగూరని ఒకసారి ఇట్లా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు నేను గోంగూర వేయించాను కదా, ఇదే బండిలో మనం ఇలా ఉంచేస్తే కొంచెం వేడికి ఇంకొంచెం మొగ్గుతుంది అనమాట. అందుకని నేను ఈ బండిలోనే ఇలా ఒక 5 నిమిషాలు అట్టే పెడుతున్నాను. నేను ముందుగా వేయించుకున్న పోపు అంతా ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. దీంట్లోకి సరిపడే ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవడానికి తీసుకొని ఉంచుకోవాలి. ఈ 3 కొంచెం చల్లారిన తర్వాత నేను పచ్చడి చేయటం చూపిస్తాను. ఇదిగోండి, ఇలా కొంచెం పచ్చాగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం గోంగూర వేసిన తర్వాత ఇంకా కొంచెం నలుగుతుంది కనుక ఆ మాత్రం నలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూర కూడా అంతా ఇందులో వేసుకొని మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, గోంగూర పచ్చడి నేను ఇప్పుడు మిక్సీకి వేస్తున్నాను. ఇదిగో ఈ మాత్రం మనం పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా పేస్ట్ లాగా పట్టకూడదు. మనకి బజార్లో అమ్మే పుల్ల గోంగూర అయితే మెత్తగా మనం పట్టనే అవసరం లేదండి, అది మెత్తగా అయిపోతుంది. ఇది తెల్ల గోంగూరతో చేసుకున్నాం కనుక చక్కగా ఇలా పట్టుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. గోంగూర అనేసరికి మీకు నోట్లో నీళ్ళు ఊరిపోయినాయి కదా, మీరు కూడా గోంగూర తీసుకొని ఇలా
శుభ్రం చేసుకొని నేను చేసిన విధంగా పచ్చడి చేసుకొని చక్కగా ఎలా ఉందో టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి నాకు కామెంట్స్లో ఎలా ఉందో తెలియచేయండి.